యవ్వన ప్రాయం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సింది. యంగ్ ఏజ్, టీనేజ్. మన బ్రతుకుల్లో ఈ యవ్వన ప్రాయంలో జరిగిన సంభవాలు మన ఆఖరి శ్వాసలో కూడా మనకు జ్ఞాపకాలలో ఉంటాయి. యవ్వనం అనేది అదొక ఆశీర్వదించబడినటువంటి సమయం. సరిగ్గా 13 నుండి పెళ్లి కాకపోతే 26 వరకు 13 సంవత్సరాలు ఈ యవ్వన ప్రాయపు అనుభవాలను గురించి బైబిల్ చాలాసార్లు చెప్తుంది. విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడా సైంటిఫిక్గా అనేక విషయాలు వాళ్ళు ప్రూఫ్ చేస్తున్నారు. ప్రపంచంలో దైవజనుల గురించి చదువుతున్నప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించి ప్రపంచమంతా ప్రసిద్ధి చెంది వేవేల ఆత్మల్ని ప్రభు వైపు నడిపించినటువంటి గొప్ప దైవజనుల గురించి చదివినప్పుడు వాళ్ళు ఈ 13 తరువాత 26 లోపు రక్షణలోకి వచ్చిన వాళ్ళు అన్నట్టు వాళ్ళ చరిత్రలు చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా 17, 18, 19, 20 లోపు రక్షించబడిన వాళ్ళు ప్రపంచమంతా ప్రసిద్ధి చెంది ప్రభు పరిచర్యల్లో కొనసాగారు. ఆ రోజుల్లో మనం ఎలా తీర్మానం చేస్తామో, ఏ దిశగా మనం జీవించాలని కోరుకుంటామో ఆ కోరుకునే అనుభవాలు మన జీవిత కాలం అంతా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ దిశగానే మనం ప్రయాణం చేస్తాం. అందుకే యేసుక్రీస్తు కూడా తన యవ్వన రక్తాన్ని దారబోసాడు. ఒక్కసారి మీ జీవితాలను ఆలోచించుకోండి. యవ్వన ప్రాయమందు మీరు చేసే నిర్ణయాలు, తీర్మానాలు. నేను ఒకటి చెప్పనా, యవ్వన ప్రాయం అనేది చాలా విలువైందని చెప్పానా? అది ఎంత విలువైందో అంత ప్రమాదకరం కూడాను. అంత ప్రమాదం. ఆ సమయంలో నువ్వు ఒక నిర్ణయానికి రాకపోతే నీ బ్రతుకంతా కన్నీరుమయమైపో. యవనస్తులకి మొట్టమొదటి ఉండే ఒక క్యారెక్టర్, స్వభావం ఏంటంటే బాధ్యత అనేది ఉండదు. కుటుంబంలో పైసలు ఉన్నాయా లేవా, నాన్నగారు కష్టపడుతున్నారా, సంపాదిస్తున్నాడు లేదా, నాన్నగారు మనకింత ఖర్చు పెట్టగలడా లేదా అనే ఆలోచన కానీ, బాధ్యత కానీ, భారం కానీ, ఆలోచన శైలి కానీ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఉండదు. అది ఉండనందువల్ల కొంతమంది యవనస్తులు ఆ కుటుంబాలకి భారంగా మారిపోతారు. వీడు అర్థం చేసుకోడు ఏమిటి, ఈ పనికిమాలింది అర్థం చేసుకోదు ఏమిటి మమ్మల్ని అని తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. మీరు ఏమైనా అవ్వండి, మమ్మల్ని ఎందుకు కన్నారు, మేము అడిగింది తెచ్చి పెడతారా లేదా అనే స్థితిలో అదో రకమైన మూర్ఖత్వం ఆ యవ్వన ప్రాయంలో తప్పనిసరిగా ఉంటుంది. ఉంటేనే అది యవ్వన ప్రాయం అంటారు దాన్ని. ఆ మూర్ఖత్వం ఉంటేనే అది యవ్వన ప్రాయం అంటారు యవనస్తుల మధ్యలో. రెండోది ఏమిటంటే, ఏ విషయాన్ని విన్నా దాన్ని తర్కించాలనే ఒక కోరిక. అరే అలా చేయొద్దురా, చేస్తే ఏమవుద్ది, అక్కడికి వెళ్ళొద్దురా, వెళితే ఏమవుద్ది. ప్రతి విషయంలో ఒక తర్కం, వాదం, విసిగించేంత వరకు తర్కించే ఆ గుణాలు ఆడపిల్లల్లో ఉన్నాయి, మగ పిల్లల్లోనూ ఉన్నాయి. ఒకసారి ఒక 10 మంది గ్రూపుగా వచ్చారు. సభలు ముగించుకున్నాం. ప్రక్కనే విడిది, మేమున్న చోటు దగ్గర కనుక బై వాక్ అలా నడిచి వెళ్తున్నాం. చుట్టూ 10 మంది చేరారు. వాళ్లలో ఒక హీరో బయటకు వచ్చాడు. మీరు అడగదు, నేను అడుగుతాను. ఏమడిగాడు, ఇంతసేపు బాగానే లెక్చర్ ఇచ్చారు మీరు, మీ లెక్చర్ అంతా విన్నాం మేము, దేవుడు ఉన్నాడని అంటావా అన్నాడు. ఉన్నాడు బాబు, ఉండకపోతే నేను సేపు ఎందుకు చెప్తాను, నాకు చెప్పాల్సిన అక్కరేమన్నా. ఉన్నాడు కదా, ఉంటే చూపించు, మేము 10 మంది ఇప్పుడే నమ్ముతాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షల్ సీ ద లార్డ్. ఆశీర్వదించబడి, పవిత్రపరచబడి దేవుణ్ణి చూడాలని కోరుకుంటే వాళ్ళకు కనిపిస్తాడు, మీకెలా కనిపిస్తాడు అన్నాను నేను. ఇదిగో మరలా ప్రసంగం ప్రారంభించావు, ప్రసంగం ఆపు, ప్రసంగాలు మాకు అక్కర్లేదు, ప్రాక్టికల్ కావాలన్నాడు. ఆ పిల్లల్లో ఉండే మూర్ఖత్వం అది తర్కానికి తెగిస్తుంది. చిన్న పెద్ద గుర్తుపట్టదు, మర్యాద కూడా తెలియదు. ఆ విధంగా అతను మాట్లాడాడు. నేనేమన్నానంటే, నేను బైబిల్ చదివి ఉన్నాను కనుక
బైబిల్ వాక్యాలు గుండెల్లో ఉన్నాయి కనుక నేను అతనితో ఏమన్నానంటే, నీ తల్ల మెదడు లేనట్టుంది అన్నా. ఉంది అన్నాడు. చూపెట్టు అన్నా. బుద్ధి లేనివాడు దేవుడు లేడు అని అంటాడు అని బైబిల్లో ఉంది. నేను నీకు బుద్ధి లేదనుకుంటా, నీకు మెదడు లేదు అన్నా. ఉంది అన్నాడు. ఉంటే చూపెట్టు. వాడు నాకు మెదడు చూపించాలంటే ఏం చేయాలి? ఆడి బుర్ర బాగా కొట్టాలి. ఆడి తల బాగలు కొట్టి ఇదిగో ఉంది బాబు అని చూపించాలి. ఆడు బాగలు కొట్టలేడు, నాకు చూపించను లేడు. నువ్వు నేను ఉందన్నా లేదన్నా నీ తల్లో మెదడు ఉంది. నీలాంటి వాళ్ళు దేవుడు ఉన్నాడన్నా లేడన్నా ఆయన ఉన్నాడు. ఆయన్ని నా కళ్ళారా చూశాను. నా 17 సంవత్సరాల వయసప్పుడు ఒక తేజోమానమైన వెలుగులో ఆయన ముఖ దర్శనం, ఆయన ముఖం చక్కగా నాకు కనిపించింది. అది 1964 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు శనివారం రాత్రి 10-11 గంటల మధ్యలో. కన్ఫర్మ్ అన్నమాట నా మైండ్లో, మనస్సులో అది నిశ్చయమైపోయింది. చూశాను గనుక నేను చూశానని చెప్తున్నాను. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. ఆ దిశగా ఆయన సన్నిధిలో మనం కోరుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నాకు కనబడినట్టే వెలుగులో కనబడాలి, యెహోవాను కనబడినట్టు అని మీరు అనుకోకూడదు. మీ వ్యక్తిత్వం, మీ మనస్తత్వాన్ని బట్టి ఆయన మీకు ఆయన దర్శనాన్ని ఇస్తాడు. ఆ రోజుల్లో నా పరిస్థితులు వేరు, ఆయన నాకు దర్శనం ఇచ్చిన దర్శనం వేరు. అందరికీ ఒకే రకంగా కాదు. మీ స్థితిగతులు, ఎందుకంటే మీరు తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు. ఎందుకంటే యవ్వన ప్రాయం కదండి. ఆ యవ్వనాన్ని రుజువుపరచుకోవడం ఏంటంటే తర్కించాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, చెప్పిన మాట వినకూడదు, తల్లిదండ్రుల్ని అవమానపరచాలి, వాళ్ళని కన్నీళ్లు ఇడిపించాలి. అది యవ్వనం అంటే. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది యవ్వన ప్రాయం. చిన్న పెద్ద లేకుండా ప్రవర్తిస్తే అది యవ్వన ప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ స్పిరిట్. యవ్వనంలో ఉన్న వ్యక్తిలో తర్కాలు మాత్రమే కాదు, ఏదో ఓ ప్రత్యేకత ఉన్నట్టు, తను ఒక ప్రత్యేకంగా ఉండాలనుకోవడం, ఓ ప్రత్యేకమైన వ్యవహారంలో తాను మెలగాలనుకోవడం, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఇతరులకు కనిపించుకోవాలనుకోవడం, ఆ స్పిరిట్ ఒకటి యవనస్తుల మధ్యలో ప్రత్యేకించి క్రియ చేస్తూ ఉంటుంది. అదే నేను చెప్పిన కదా, చాలా ప్రమాదమైన వయసు అది. ఇండిపెండెంట్ గా ఉండాలి. ఎవరు చెప్పింది నేను విన్నా, నేను అనుకున్నది చేస్తా. ఈ దిశగా కొంతమంది జీవితాలు మీరు చూడండి. చాలా వరకు ఇంట్లో బంధువుల మధ్యలో ఒంటరితనాన్ని కోరుకుంటారు. ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అది ఉండదు. అక్కడ విచ్చలవిడితనం ప్రదర్శిస్తారు. ఇతరుల మధ్యలోకి వచ్చినప్పుడు తానేదో ఒక ప్రత్యేకత అన్నట్లు. మొన్న 13 ఏళ్ళు కొళ్ళేవు ఒక చిన్న అబ్బాయి వాడొచ్చి కన్నీళ్లు పెట్టుకోండి, వేస్తున్నా గారు నా జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు కలగదేన్న. మరి నీ వయసు ఎంతరా? జీవితమే ప్రారంభం అవ్వాలా నీకు? ఇంకా నా జీవితంలో ఎప్పుడు అంటాడు. ఓరి బాబు, వీడికి అప్పుడే జీవితం సగం అయిపోయినట్టు, ఏదో 70 ఏళ్ళలో చేసినట్టు చెప్తున్నాడు. అది జీవితమే ప్రారంభం అవలా, అప్పుడే జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి అవమానం భరించలేదండి, నా జీవితకాలం అంతా అండి పీస్ ఆఫ్ మైండ్ లేదండి, మనస్సు నెమ్మది లేదండి, నా మనస్సులో ఒక రకమైన వేదనండి, నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది అంటాడు. వాడు వయసు 12-13. ఏదో జీవితం అంటే ఏంటో అనుకుంటున్నాడు. అలా అని చిన్నపిల్లలన్నీ మనం చిన్నపిల్లల్లాగా భావించకూడదండి. కొంతమంది సరిగ్గా వాళ్ళకి యుక్త వయసు సరిగ్గా రాకమునిపే కొన్ని దయ్యాల చేతుల్లో పడతారు, ముదురు దయ్యాలు. ఆ ముదురు దయ్యాలు ఈ లేత పిల్లల్ని చూసాయంటే వాళ్ళని అల్లకల్లోలం చేసి ఆ కబంధ హస్తాలలో వాళ్ళ రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళకి సరిగ్గా 20, 22, 23 సంవత్సరాలు రాకమునిపే వాళ్ళు చావుకి వాళ్ళని సిద్ధం చేసేస్తాయి కొన్ని దయ్యాలు. అలాగే కొంతమంది ఆడపిల్లల జీవితాలు కూడా చిన్న వయసులోనే ముదురుగా ఉన్నటువంటి రాక్షసుల చేతుల్లో పడిపోతారు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కొందరు రాక్షసుల చేతుల్లో పడిపోతారు. ఆ తర్వాత వాళ్ల బ్రతుకులు కూడా నిండు 100 ఏళ్ల జీవితాలు యవ్వన ప్రాయం అదో రకమైనటువంటి శాపానికి గురైపోతుంది. ఇక వాళ్ళ జీవితం అంతా, మనసంతా, హృదయం అంతా వాళ్ళకి తెలియని ఒక యుద్ధం ఒకటి మనస్సులో వాళ్ళ జీవితాలను వేధిస్తా ఉంటుంది. ఇది ఆడపిల్లల జీవితాలలో కలుగుతుంది, ఈ మగపిల్లల జీవితాలలో కలుగుతా ఉంది. వాళ్ళ జీవితాలు పైకి అదో రకంగా కనిపించిన వాళ్ళ అంతరంగం, వాళ్ళ నీచానికి తెగించిన తుచ్చమైన అభిలాషల్లో పడిపోయిన
ఆ క్యారెక్టర్ అనేది ఆ వ్యక్తి జీవితాన్ని శాపంగా అల్లకల్లోలంగా మార్చేస్తాం. అలాంటి వాళ్ళ జీవితాలతో ఎందరితోనూ నేను మాట్లాడి చూశాను. వాళ్ళ దయనీయమైన పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఇప్పుడు మిమ్మల్ని అంతా చూస్తున్నప్పుడు నాకు మీ ఫ్యూచర్ ఏమిటి, లేక ఇప్పుడు అనుభవిస్తున్న అనుభవాలు ఏమిటి, లేక ఇప్పటికే అగాధంలో పడి తల్లడిల్లిపోతూ ఆ ఉక్క హస్తాల్లోంచి బయటికి విడుదల పొందలేని పరిస్థితుల్లో తాకితే మాసిపోయే జీవితాలు కూడా ఇంత ఘోరాతి ఘోరానికి తెగించిన పరిస్థితుల్ని చూస్తుంటే అదో రకమైన ఆవేదన నా గుండెల్లో, బాధ. అందుకే మీకు ఏదైనా ఒక హెచ్చరిక చెప్పాలని నేను కోరుకోను. తర్కించే గుణాలు, చిన్న పెద్ద లేకుండా ఆ సన్మానం అనేది లేని పరిస్థితుల్లో విచ్చలవిడిగా ప్రవర్తించడం, ఇంకా లోతుకెళితే వాళ్ళ మనసుకి ఏది నచ్చితే, మనస్సు ఏది మెచ్చుకుంటే ఆ పరిస్థితుల్లోకి ఆలోచన లేకుండా దిగిపోతారంతే. ఇక వేరే ఆలోచన లేకుండా దిగిపోతారు. దీనికి సినిమాల ఒత్తిడి, సినిమాల ప్రభావం ఎక్కువగా యవనస్తుల జీవితాల్లో చేస్తాం. అదొక రెసిడెన్షియల్ హాస్టల్, ఆడపిల్లలది 3 అంతస్తుల బిల్డింగ్. అక్కడ ఉన్నారు ఆడపిల్లలంతాను. ఆ ప్రక్కనే పొలం ఉంటే ఆ పొలంలో వరేశారు, వరి. అక్కడికి నాకు తెలిసిన 2 విశ్వాసులు ఆ పొలంలో పనిచేసేదానికని వెళ్ళారు. వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏమిటంటే, అయ్యా అది ఆడపిల్లల హాస్టల్ అని అనుకున్నాం, కానీ బాబు మాకు చెప్పాలంటే దడబడుతుంది. ఏమిటి అన్నాం. ఏం లేదు, ఆ కిటికీలో నుంచి బ్రాందీ సీసాలు, బీర్ సీసాలు కిటికీలో నుంచి తాగి విసిరిసిరేస్తున్నారంట ఆ పొలంలోకి. ఆ పొలంలో వాళ్ళు బుట్టలో ఏరుకొచ్చుకున్నారు సీసాలు అమ్ముకుంటామని. వాళ్ళు ఎంత చెప్తున్నారు, నమ్మకం కుదరట్లే. ఆడపిల్ల హాస్టల్ కదా. అవునండి, మరి ఏంటిదంటే అదే మాకు అర్థం కావట్లేదు. అంటే హాస్టల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు తల్లిదండ్రులు పంపించే పైసలు ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటూ, సినిమాలు చూపి తిరుగుతూ, వాళ్లకు నచ్చి మెచ్చిన వాళ్లతో తిరుగుతూ, త్రాగుడికి, బ్రాందీ విస్కీలకు కూడా, మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడిపోయారన్నమాట. చూడండి, యవనస్తుల జీవితాలు ఎంత నీచానికి దిగజారిపోయి ఈ రోజున ముందుకు సాగుతున్నాయో ఒకసారి ఆలోచించాం. మా పిల్లల సంగతి అంటారా, కిటికీలోంచి పడేసే పని లేదు. వాళ్ళు పబ్లిక్ గానే తాగి తందనాడి తాగుతా ఏం చేస్తావు అంటారు. అదొక స్టైల్ అనమాట. మగపిల్లలు కదండి, అదొక స్టైల్. కళ్లతో నీచమైన కార్యాలు చూడాలని, చదవాలని, వినాలని చెవులు ఎప్పుడు వాటి కొరకే తహతహలాడిపోవడం. డిస్కవరీ, రహస్యమైన సంగతులు, ఎవరు ఎరగని సంగతులు, కొత్తవి ఏదో తెలుసుకోవాలి. గుప్త జ్ఞానం, మరుగై ఉండవలసిన విషయాల్ని వయస్సుకు మించి తెలుసుకొని ఆ దిశగా ఆలోచించి, ఆలోచన తర్వాత క్రియాపూర్వకంగా మార్చబడి నిండు జీవితాలు శాపంగా మార్చబడుతున్న అనుభవాల్ని మనం చూస్తాం. గనుక నా ప్రియమైన సహోదరులారా, మీరిప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుండి ఆత్మీయంగా ఎదగాలి, వయస్సులో ఎదగాలి, దైవ జ్ఞానాన్ని పొందాలి. మీ బ్రతుకు బాట విశ్రాంతిగా, మనస్సుకి ఏ విధమైన పోరాటం లేకుండా మీ బ్రతుకులో పోరాటం లేని ఆ విశ్రాంతి, ఆ సుఖాన్ని మీరు అనుభవించాలి. దానికి మనం ఏం చేయాలి? ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు, ఇప్పుడు ఎటువైపు మొగ్గు చూపాలని ఏంటో అర్థం కాదు. స్నేహితుల వల్ల వచ్చే శాపమే కానివ్వండి, పరిస్థితుల ప్రభావాలు కలిసి వచ్చినప్పుడు కలిగే పతనమే కానివ్వండి, వీటన్నిటిలో నుంచి మనిషి విడుదల పొందాలి. ఇది ఒక మంచి సమయం, ఒక నిర్ణయం. బైబిల్లో నుండి ఒక దైవజనుడు చెప్తున్న మాటని మీతో పంచుకుంటాను. జకర్యా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేనే చదువుతాను. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందెదరు. ఇక్కడ యవనస్తులైన మగపిల్లలను గూర్చి, యవనస్తులైనటువంటి ఆడపిల్లలను గురించి కూడా వ్రాయబడి ఉంది. వీళ్ళిద్దరిని గురించి వ్రాసినప్పుడు
ఆ వాక్యం చెప్తున్నది ఏమిటంటే, వీళ్ళ ఇద్దరికి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా, వీళ్ళకి వృద్ధి, అభివృద్ధి అవసరము అని వాక్యం చెప్తుంది. అభివృద్ధి. మరొక ట్రాన్స్లేషన్లో ఏమని రాసిందంటే, అభివృద్ధి అనే చోట ఉల్లాసం, ఉత్సాహం అని కూడా వ్రాసింది. ఉత్సాహమే అయినా, అది ఉల్లాసమే అయినా, అది అభివృద్ధి అయినా దేని వలన కలుగుతుంది? ధాన్యము అనే మాట ఉపయోగించాడు. రెండవది క్రొత్త ద్రాక్షారసం అన్నాడు. ఇప్పుడు ఆడపిల్లలకేమో క్రొత్త ద్రాక్షారసం అట, ఈ మగపిల్లలకేమో ధాన్యం అని వ్రాయబడింది. ఈ రెండింటి చేత జరిగే ప్రక్రియ ఏమిటంటే అభివృద్ధి, ప్రాస్పరస్. ఈ అభివృద్ధి మీ జీవితంలో కలగాలని ఆయన ఆశిస్తున్నాడు. ఏ దిశగా అభివృద్ధి కలగాలి? ధాన్యము చేత మన బ్రతుకుల్లో జరుగుతున్నది ఏమిటి? ఈ వయసులో నీ మనస్సుని కాస్త కంట్రోల్ చేసుకునేదానికి, మనస్సు ఎదగాలి, మనస్సులో ఒక ఉల్లాసం కలగాలి, మనస్సులో ఒక ఉజ్జీవపు జ్వాల రేగాలి. ఆ స్థితిలో నువ్వు పైకి రావాలి. అలా ఆ అభివృద్ధి ఈ ప్రవక్త ధాన్యము ద్వారా కలుగుతుంది అంటాడు. ఏ ధాన్యం అయి ఉండాలి? ఒకవేళ వరి అయి ఉండొచ్చు, గోధుమ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవలు అయి ఉండొచ్చు. ఏదో మొత్తం మీద ఆహారానికి ఉపయోగించుకునే ధాన్యం. ఆ ధాన్యము ద్వారా మన శరీరం అభివృద్ధి చెందుతుంది. కానీ అదే ధాన్యం వాక్యానికి మనం పోల్చుకుంటే మన అంతరంగం, ఆధ్యాత్మికత ఎదుగుతూ అభివృద్ధి చెందుతుంది. యేసు ప్రభువు చెప్పాడు ఒక ఉపమానం. మనిషి జీవితం శాశ్వతం కాదు. శాశ్వతం కాని జీవితానికి ఎందుకు మనిషి అనవసరమైన ప్రయాసం, అనవసరంగా తప్పిస్తాడు అనే విషయాన్ని చెప్పేందుకు ఒక చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఒక అతనికి పొలం ఉంది. ఆ సంవత్సరం బాగా పండింది ధాన్యం. ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి కొట్లలో, గాదెల్లో పోసుకుందామంటే అవి చాలు. వాటిని పగలగొట్టి పెద్ద చేయాలి. ఆ దిశగా చేశాడు, పెద్దవి చేశాడు. ఓహో పండిన ధాన్యం అంతా తీసుకొచ్చి ఆ ధాన్యపు ఆ గాదెలలో నింపేశాడు. నింపిన తర్వాత కూర్చొని ఒక ఆలోచన, నా ప్రాణమా, నీ కొరకు అనేక సంవత్సరాలు ధాన్యాన్ని పోగు చేసి పెట్టాను అన్నాడు. సంతోషంగా ఉండొచ్చు, సుఖించు అన్నాడు. అంటే ధాన్యములో మనకు దొరికేది ఏమిటంటే లాంగ్ లైఫ్, అనేక సంవత్సరాలు బ్రతికే అవకాశం. లిటరల్ గా ఉన్నటువంటి ధాన్యమే కాదు, దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు, నీ గుండెల్లో నిండుగా దాచుకున్నప్పుడు నీ ఆత్మకి నీవు చెప్పుకోవచ్చు ఏమని? అనేక సంవత్సరాలు నువ్వు సుఖంగా ఉండు. అదొచ్చి శరీర సంబంధమైన అనుభవం, ఇదొచ్చి ఆత్మ సంబంధమైన అనుభవం. మిమ్మల్ని చూస్తుంటే, మీ ఫ్యూచర్ని ఆలోచిస్తుంటే, నేను మీ ఫ్యూచర్ని తర్వాత కాలం చూస్తానా అనే ఆశ నాకు. కానీ ఒకరి తర్వాత ఒకరు కాలం గతించిపోతున్నప్పుడు ముగించబడిపోవాలి. కానీ మేము ఉన్నంత వరకైనా మా పిల్లలైన మీరు మా కళ్ళ ముందు క్షేమంగా ఉండాలని, మీకు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి, మాకా దగ్గరకు వచ్చింది. అప్పుడు మీ ఆత్మతో మీరేం చెప్పుకోవాలి? అయ్యా, సమృద్ధిగా ఆహారం దొరికే దగ్గర మేము ఉంటాం, మాకు చాలా సంవత్సరాలు ఉన్నాయి, ఇంకాను సమృద్ధిగా ఆహారం ఉంటే మేము అక్కడ సుఖిస్తాం, అక్కడ మాకు సంతోషం కలుగుతుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, సమృద్ధిగా ధనాన్ని కూర్చుకున్నవాడు చెప్తున్నాడు. ఆయన చెప్పాలనుకున్న థాట్ వేరు, ఆలోచన వేరు. ఇన్ని మాట్లాడిన తర్వాత ఆ రాత్రి వాడు తెచ్చాడని, అది ఆయన వెళ్ళిన కోణం. నేను ఇప్పుడు అది చెప్పట్లేదు, ఇంకో కోణంలో మీకు చెప్తున్నా. ధాన్యము సమృద్ధిగా ఉంటేనే
బ్రతుకు మీద ఆశ కలిగి అనేక సంవత్సరాలు నువ్వు సుఖంగా ఉంటావు. అనేక సంవత్సరాలు తిని త్రాగి సంతోషంగా ఉంటావు గనుక నీకు అనేక సంవత్సరాలు దేవుడిచ్చున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ ముందు అనేక సంవత్సరాలు ఉన్నాయి. కారణం నీవు ఇప్పుడు యవ్వన దశలో ఉన్నావు గనుక ఈ సంవత్సరాలన్నీ నీకు సుఖం కలగాలి. ఈ సంవత్సరాలలో నీవు సంతోషంతో ఉండాలి. దానికి నీవు చేయవలసింది ఏమిటి? వాక్యము సమృద్ధిగా ఉన్న చోట వాక్యాన్ని పండించి వాక్యాన్ని గుండెల్లో దాచుకుని ఆ దిశగా నువ్వు ఆలోచించాలి. వయసుందని వయసులో అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తాం బ్రదరు? ఒక్కొక్కడు వస్తాడు నా దగ్గరికి, అమ్మ వీడికి ఎంత వయసు ఎంత అంటే 22 వయసుకి వాడు నడుము పట్టుకున్నాడు. 22 వయసుకి ఊగిపోతున్నాడు. వాళ్ళ అమ్మ అంటది తిరిగిన తిరుగుళ్ళు మామూలు తిరుగుళ్ళు అండి. వీడు చెప్తే విన్నాడండి. వాళ్ళ నాన్న తాగి తాగి తిరిగి తెచ్చాడా? వీడికి ఆ మధ్య పరీక్ష చేపిస్తే ఆ జబ్బని తెలిసిందండి. 22కి నడుము పట్టుకున్నాడు. 22కే కిడ్నీలు ఫెయిల్ అన్నాడు. 22కే రక్తంలో మార్పు వచ్చేసింది అన్నారు. పరిస్థితి ఒక్కసారి ఆలోచించాం. యవనస్తులం, వయసు ఉంది, ఇంకా 13 ఏళ్ళు అంట, పర్వాలేదులే, ఇప్పుడు అనుభవించుకుంటే ఎప్పుడు అనుభవిస్తాం, ఇప్పుడు సోకు చేసుకోక ఎప్పుడు చేసుకుంటా సోకు, ఇప్పుడు లైన్లో పెట్టుకోకుండా జనాన్ని ఇప్పుడు ఇంకో ఎప్పుడు పెట్టుకుంటాం లైన్లో అని లైన్లో పెట్టుకోవడానికి ప్రారంభిస్తున్నాను అనుకో, తర్వాత పరిస్థితులు బాగుండవు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. మొన్న ఆ మధ్య సరిగ్గా 13-14 ఏళ్ళ అమ్మాయి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని నిలబెట్టారు. నా కాళ్ళ మీద బోర్లో పడిపోయాను. ఏడుస్తున్నారు. వాళ్ళు ఎంత లేపుతున్నా లేవట్లేదు. వాళ్ళ దుఃఖం అలాగుంది. ఆ అమ్మాయి ఎట్లా పాపం. ఆ అమ్మాయిని చూస్తే తెల్లగా పాలిపోయింది. బ్లడ్ లేదు ఒంట్లో. వీళ్ళు నెమ్మదిగా పైకి లేపి ఏమిటని అడిగారు. వాళ్ళు చెప్పలేకపోయారు. వీళ్ళు ఎంతకీ చెప్పలేకుండా ఏడుస్తున్నారు కుమిలి. ఆ పాపం దగ్గర పిలిచి ఏంటి మా అన్న ఏసన్న గారండి ఇంకో 8 రోజులు బతుకుతానని చెప్పారండి డాక్టర్ గారు. ఈ ప్రభు అన్న నన్ను బతికిస్తాడా అండి ఏసన్న గారు? రోజు లెక్క పెట్టుకుంటున్నానండి రోజులు అని కన్నీళ్లతో మాట నోట్లో నుంచి రాక అలా చెప్తాను. ఏమన్నారమ్మా నీకు ఏమైందమ్మా అన్న? నాకు ఆ జబ్బు వచ్చిందన్నారండి అని ఏడ్చింది. చిన్న వయసు అండి పాపం. తల్లి చాటున పెరిగిన బిడ్డ, ఏ అభంశమం తెలియని బిడ్డ. మరి ఆ జబ్బు వచ్చేసింది. తర్వాత తల్లిదండ్రులు అడిగాను ఏమైంది? ఇక్కడకు గుల్లలాగా వచ్చిందండి. ఆ గుల్ల కొరకు అది ఏంటో చూపిద్దామని తీసుకెళ్ళామండి. పరీక్ష చేసి వాళ్ళు చెప్పారండి అమ్మాయికి రక్తం లేదు, రక్తం ఎక్కించాలని అన్నారండి. అందుకని రక్తం ఎక్కించామండి. 3,000 రూపాయలు రక్తం ఎక్కించామండి. మరి ఇప్పుడు పరీక్ష చేసి అమ్మాయికి ఆ జబ్బు ఉందని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్కగానొక్క బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బిడ్డను. ఆ తల్లిదండ్రులు షాక్ చూడండి. ఆ బిడ్డ జీవితం ఏమిటి? 16 నిండని వయసులో రోజులు లెక్క పెట్టుకుంటాము. ఇంకమ్మా 4 రోజుల, ఇంకా 3 రోజుల అని ఏడుస్తాము. ఏ తిరుగులు తిరగలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఈ భయానకమైన చెప్పు. ఆలోచించుకోండి ఒకసారి. ఏ క్షణం ఏ బ్రతుకులో ఏం జరుగుతుందో తెలియదు. గనుక నీ వ్యక్తిగత జీవితంలో ఆ రాబోయే ఆ సంవత్సరాలు నీ ఫ్యూచర్, నీకు రాబోయే సంవత్సరాలున్నాయే ఆ సంవత్సరాలను గురించినటువంటి ఒక అవగాహన ఇప్పుడు నీకు ఉండాలి. ఈ రోజున నీకు ఆ అవగాహన కలగాలి. దానికి ధాన్యం అవసరం. ప్రవక్త చెప్తున్నాడు ధాన్యం అవసరం. ఆ ధాన్యం ఆత్మీయ స్థితిగా వాక్యం నీకు అవసరం. వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని బట్టి గుండెల్లో దాచుకోవడం, ఆ దిశగా సాతానుతో నువ్వు పోరాడతావు. అది ఎంత సమృద్ధిగా నీ జీవితంలో ఉంటుందో వెంటనే నీ మనసులోకి ఆలోచన వచ్చేస్తుంది. ఏంటి ఆ ఆలోచన అంటే కమింగ్ ఏజెస్, రాబోయే యుగాలు, రాబోయే రోజులు,
రాబోయే సంవత్సరాలు ఎలా ఉండాలి? సుఖముగా. ఆమె ఎలా ఉండాలండి? సుఖంగా ఉండాలండి. అది చేసుకున్నవాడు నువ్వే నచ్చావు, నువ్వే మెచ్చావు, చేసుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఒళ్ళంతా సిగరెట్తో కాలుస్తున్నాడు. అమరావతి దగ్గర ఒక అమ్మాయి ముసుకేసుకొని ఉంది, కూలింగ్ గ్లాసులు, నల్లటి కూలింగ్ గ్లాసులు పెట్టుకుంది, మొహం కనబడకుండా తిరుగుతుంది. నేను ఏమైంది ఆ అమ్మాయి కన్నా? ఏమైంది? భర్త ఆసిడ్ పోసాడు మొహాన, 2 కళ్ళు పోయినాయి, అందుకని కూలింగ్ గ్లాసులు పెట్టుకుంది, మొహం కనబడకుండా ముసుకేసింది. నేను భక్తిగా ముసుకేసిందేమో అనుకున్నా. భక్తి కాదు అంట. ఒకప్పుడు చక్కగా ఉన్న అమ్మాయి పెళ్ళయింది. ఆ అమ్మాయి మంచిదే, వాడికి అనుమానం. బాగానే మాట్లాడుతూ, బాగానే లాలం చేసి, బాగానే ప్రేమతో ఉన్నట్టుండి తెల్లవారుజామున బాటలు తీసి ఆసిడ్ మొఖాన్ని పోసి అంత లేకుండా వెళ్ళిపోయాడు. వయసు ఎంత? 23. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఆసిడ్ పోసి వెళ్ళాడు. అమ్మాయి ఏమైనా చేసిందో చేయలేదో నాకు తెలియదు. మరి గమనిస్తున్న మగపిల్లలు చెప్తున్నారు, అన్నా పెళ్లి గ్రాండ్గా జరిగింది, మీరు వచ్చారు, అంతా బాగానే. అమ్మాయిని వదిలేశానన్నా. ఏమైంది బ్రదర్? క్యారెక్టర్ మంచిది కాదన్నా. వీడి క్యారెక్టర్ పెద్ద బాగైనట్టు, క్యారెక్టర్ మంచిది కాదని వదిలేశాడు. మళ్ళీ వాళ్ళ నాన్న మొన్న పెళ్లి చేశాడు, విడాకులు తెప్పించి పెళ్లి చేశాడు. ఇంకా ఆ అమ్మాయి బ్రతికేంటండి? యవన ప్రాయం 26 దాటలేదు. గనుక నేను చెప్పేది ఏంటంటే, అనేక సంవత్సరాలు, ఆ మాట చదవండి, లూకాసు వార్త. మీరు నోట్ చేసుకోవాల్సిన పదం ఏంటంటే, నాకు ఇక అనేక సంవత్సరాలు ఉన్నాయి. నీ వయసు 70 కాదు, నీ వయసు 60 కాదు, నీ వయసు 50 కాదు, నీ వయసు వచ్చి 26 లోపు. నీ ఫ్యూచరు సుఖముగాను సంతోషముగాను ఉండాలి. అంటే పెళ్లిళ్ళు చేసుకోవద్దని కాదు నేను చెప్పింది, అది కాదు నేను చెప్పడం. మీరు ఎదగాలి, మీకు మీ వివాహాలు అవ్వాలి, మీరు మంచి ఉద్యోగాలు చేయాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు కళకళలాడుతూ ఉండాలి. అవి మా కళ్ళు చూడాలి. మాకంతకంటే వేరొక భాగ్యం ఏముందండి? మాకంటూ సంసారాలు, పిల్లలు లేకపోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసా? మీరంతా మా పిల్లలని అనుకుంటాం మేము. గనుక మీ జీవితాలలో మీకు మొదట అవసరమైంది ఏమిటంటే దేవుని వాక్యం. దానితో పెనవేసుకోవాలి. ఎవరి ఏదైనా చేసుకొని తిరగాలనుకుంటే ఆ చేసుకునే వ్యక్తి యేసయ్య అయి ఉండాలి. ఆయన మనకు ఒక మంచి స్నేహితుడు. మీ ముఖాల్లో అదో రకమైన ఆత్మ సంబంధమైన అలంకారం వచ్చింది. ఆయన సన్నిధిలో ఉండే వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి. ఆయనతో నిత్య నిబంధన చేసుకున్న వాళ్ళ జీవితాలు ఆ ముఖ వర్చస్సులోని గుర్తించవచ్చు. మేకప్లో రాదు అందం, ఆయనతో నిత్య నిబంధన చేసుకున్నప్పుడు వస్తుంది. ఈ లోకంతో ఉన్న ఆ బంధాలు పెంచుకుంటే, యేసయ్యతో అనుబంధం పెంచుకుంటే వస్తుంది ఆ అనుబంధం. మనకి ఎవరైనా ఒకరున్నారనుకోండి, అనుకుంటే ఆయన మన వ్యక్తిగత జీవితంలో యేసయ్య ఒక్కడై ఉండాలి. మన జీవితంలో ధాన్యాన్ని చూసిన వెంటనే జీవితం మీద ఆశ కలిగి అనేక సంవత్సరాలు అనే అనుభూతి, ఫ్యూచర్ మీద ఒక ఆశ కలుగుతుంది. అనేక సంవత్సరాలు మీరు ఎలా ఉండాలి? సుఖంగాను సంతోషంగాను ఉండాలి. దేవుడు అనేక సంవత్సరాలు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసండి? నాకెందుకు ఇచ్చాడో నేను చెప్పనా? నేను ఈ దిశగా ఆలోచిస్తూ ఉంటా. నేను రక్తం కడితే అప్పుడే సావాల్సిన వాడిని ఇన్ని సంవత్సరాలు నాకు ఎందుకు పొడిగించాడా అని నేను ఆలోచించుకుంటే నా ఆత్మ నాకు జవాబు చెప్తుంది, వాక్యం కూడా నాకు జవాబు చెప్తుంది. ఎందుకో తెలుసండి? దేవుడు కొన్ని టాలెంట్స్ ఇచ్చి, ఒకరికి 5 ఇచ్చి, మరొకరికి 2 ఇచ్చి, మరొకరికి 1 ఇచ్చి ఆయన వెళ్ళిపోయి అనేక దినముల తర్వాత తిరిగి వచ్చాట. ఎందుకు వచ్చావు బాబు అనేక దినముల తర్వాత అంటే, నేను ఇచ్చిన టాలెంట్స్ ఏం చేసావు అని అడిగేదానికి. నా జీవితంలో ఈ సంవత్సరాలన్నీ ప్రభు నాకు ఇచ్చాడంటే నన్ను ఒక రోజు లెక్క అడుగుతాడు. నీకు టాలెంట్స్ ఇచ్చాను, ఏం చేస్తావని అడుగుతాడు. నేనేం చెప్పాలి? అయ్యా ఆ టాలెంట్స్ ని ఉపయోగించాను, 1000 మంది ఆత్మను సంపాదించాను అని చూపిస్తాడు ఆయనకి.
లేకుండా ఇచ్చిన వరాన్ని తీసుకెళ్లి పాతేసి ఆయన చాలా కాలం తర్వాత వచ్చి, ఎరా నీకు ఇన్ని రోజులు పొడిగిచ్చాను కదా నీ బ్రతుకులో, నేను చిన్న ఏం చేసావురా అంటే, నువ్వు మూర్ఖుడు అని తెలిసి, నువ్వు మంచి మనిషివి కాదని తెలిసి నువ్వు ఇచ్చింది అట్లాగే పాతిపెట్టా, పూడ్చిపెట్టా, కావాలా ఇదిగో ఇచ్చేస్తారు అని అన్నాను అనుకోండి. బైబిల్లో రాసింది, వీడి కాళ్ళు చేతులు కట్టండి ముందు. వీడిని కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి ఎక్కడేయాలా బాటమ్లెస్ పిట్, అడుగులేని ఒక అగాధం, ఏడుపులు, పళ్ళు కొరకటం, భయానకమైన పరిస్థితులు. అక్కడ తీసుకెళ్ళేయండి. వీడికి దినములు పొడిగించా. నేను 60 ఏళ్ళు వయసు వాళ్ళకి చెప్పట్లేదు, ఇప్పుడు నేను 50 ఏళ్ల వయసు వాళ్ళకి చెప్పట్లేదు. మీకు చాలా రోజులున్నాయి, చాలా సంవత్సరాలున్నాయి. మీరు సుఖంగాను సంతోషంగా ఉండవలసిన రోజులు, ఫ్యూచర్ చాలా ఉన్నాయి. గనుక మీకు చెప్తున్నాను, దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని, ప్రభు మీకు ఇచ్చినటువంటి ఈ పవిత్రమైన జీవితాన్ని, మనిషిగా బ్రతికే జీవితాన్ని, రక్తం చేత కడగబడి నీతిమంతులుగా జీవించే జీవితాన్ని చాలా దినములు అనేకులతో పంచుకొని అనేకుల్ని ఈ ప్రభు వైపుగా తీసుకొని రావాలి. అందుకు నీ జీవితంలో అనేక సంవత్సరాలు పొడిగించాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికేమో 2 ఇచ్చాడు, ఒకరికేమో 1 ఇచ్చాడు. 5 ఇచ్చినోడేమో ఆనందంగా మళ్ళీ ఇంకో 5 సంపాదించి పెట్టుకున్నాడు. అది కాలాన్ని వ్యర్థం చేసుకోలేదు. 2 ఇచ్చినోడు అలా చేశాడు. ఈడున్నాడే ఈడు వరం ఉన్నదే దాన్ని దేవుని వాడుకోకుండా, సాక్ష్యం చెప్పకుండా వాడుకున్నాడే, ఆడిని కాళ్ళు చేతులు కట్టేయమన్నాడు. వాడికి వయసు ఇచ్చి ప్రయోజనం ఉంది, వాడికి సంవత్సరాలు పొడిగించి ప్రయోజనం ఉంది, ఆరోగ్యం ఇచ్చి ప్రయోజనం ఏముంది, చదువు ఇచ్చి ప్రయోజనం ఏముందండి. చదివిచ్చినాడు కనుక కంప్యూటర్ దగ్గర కూర్చొని అర్ధనగ్నంగా ఉండే చూసుకుంటా ఉంటాడు. వాడికి చెవిలో పెట్టుకునేది తెలుసు కనుక SMS కొడతాడు. రాత్రి నిద్ర లేకుండా ఆడతలతో మాట్లాడుతుంటాడు సైలెంట్ గా, షార్టింగ్. దరిద్ర పనులను చేస్తున్నాడు, వయసు ఉన్నది. అయితే దేవుడు లెక్క అడుగుతాడు. చాలా సంవత్సరాలు ధాన్యం ఉందని, చాలా సంవత్సరాలు నాకుందని ఆయన ఆశించాడు. అందుకే ఆత్మతో అంటాడు, సుఖపడు, ధాన్యం ఉన్నా సుఖపడు. దేవుని వాక్యం ఉంది కదా, సుఖంగా ఉండు. నిజమైన విశ్రాంతి, నిజమైన క్షేమం, నిజమైన సుఖం, నిజమైన నెమ్మది, వీటిలన్నిటికీ ఇంగ్లీష్లో ఒకే పదం ఉపయోగించారు, రెస్ట్, విశ్రాంతి. నిజమైన విశ్రాంతి, నిజమైనటువంటి సుఖం, నిజమైన నెమ్మది నీకు కలగాలంటే ఎక్కడుందో తెలుసండి. మొదట నీ మనసులోకి రావాలి, తర్వాత నీ సర్వ శరీరంలోకి ఆ నెమ్మది కలగాలి. అలా కలగాలంటే ఒకే ఒక నిబంధన బైబిల్ చెప్తాం. అదేమిటంటే, అలసిన వానికి నెమ్మది, విశ్రాంతి కావాలనుకున్న వాడికి విశ్రాంతి ఎక్కడుందంటే నత్తి పెదవులతో మాట్లాడే వాళ్లలో ఉంది. అక్కడికి వస్తాడు ఆయన, ఆ విశ్రాంతి ఇచ్చేవాడు. నత్తి పెదవులతో మాట్లాడే అనుభవం. యెషయా గ్రంథం 28:11. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, నత్తివారి పెదవుల చేతను, అన్య భాషలలోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఆయనను వారు విననొల్లరైరి. అలసిన వానికి ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. మామూలుగా మాట్లాడే మాటలు కాదు, మహా తెలివితేటలుగా పక్కన వ్యక్తికి వినబడకుండా మాట్లాడుతుంటారే గుసగుసలో, ఆ దరిద్రపు మాటలు కాదు, నత్తి పెదవులట. మనుషులకు అర్థం కావట, అవి దేవునితో మర్మములు పలికే మాటలట. ఆ నత్తి పెదవులతో మాట్లాడుతున్న అనుభవంలోకి మీరు వెళ్ళిపోవాలి. ఇదే విశ్రాంతి, ఇదే నెమ్మది. ధాన్యం ఉంటే అనేక సంవత్సరాలు నువ్వు బతకాలంటే నీకు సుఖం ఉండాలి. ఎందుకు బతకాలి అనేక సంవత్సరాలు సుఖం లేకుండాను? సుఖంగా బతకాలంటాడు. సుఖం ఎక్కడుందిరా బాబు అంటే యెషయా చెప్తున్నాడు, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి. అయితే బైబిల్ అంటుంది, అలసిన వానికి నెమ్మది,
సుఖంగా బ్రతుకో, ధాన్యం కొట్ల నిండా పోసి పెట్టాను, సుఖంగా బతుకు అంటాడు. ఆ బతుకు సుఖమైన బతుకు ఎలా వస్తుంది బాబు? ఆ నెమ్మది ఎలా వస్తుంది అంటే ఆ మనసుకి నేను మనస్సుతోనూ ప్రార్థిస్తాను, నేను ఆత్మతోనూ ప్రార్థిస్తాను, నేను మనస్సుతోనూ పాడుతాను, ఆత్మతోనూ పాడుతాను. అదో రకమైనటువంటి అంతరిక్షంలోకి మనం వెళ్ళిపోయి అలా పరవశం చెందుతూ వాళ్ళంతా తేలికైపోయి ఎక్కడో ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఆ ప్రభుతో సన్నిహితమైపోయి అక్కడ ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే నీవు ఇప్పుడు నేను చెప్తున్నా నీ మాటలు, ఆ మాటలు అప్పుడు రావు. అన్నోన్ టంగ్స్, మనుష్యుడు ఎవడు గ్రహించడు, ఆత్మతో వాడు మర్మములు పలుకుతున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఆ అనుభవంలోకి మీరు రావాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి మనల్ని దోచుకోవాలనుకున్నాడు. మన సోల్, స్పిరిట్ అండ్ బాడీ, మన ఆత్మ శరీర ప్రాణాలను దోచుకోవాలని పరిశుద్ధాత్ముడు ఆలోచించుకొని వచ్చాడు. వచ్చి మనల్ని బాగా చూశాడు. మనిషిలో బలమైన అవయవం ఏమిటంటే నాలుక. దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు. ఆ నాలుక ప్రపంచానికి చిచ్చు పెడుతుందని బైబిల్లో రాసింది. అందుకని పరిశుద్ధాత్ముడు వచ్చి బాగా చూశాడు నిన్ను. ఓహో, నాలుక ఎముకలేని నాలుక, ఇది ఎడునో తిరుగుతుంది, ఏ కొంపకైనా చిచ్చు పెడుతుంది. అర్థమైందండి? ఈ నాలుక ఉందే, ఇది చాలా చెడ్డది, ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, దీనికి అర్థం పర్థం లేదు, వయసు కూడా లేదు, దీనికి మర్యాద కూడా తెలియదు దీనికని పరిశుద్ధాత్ముడు వచ్చి వచ్చి కావాలమ్మా నాలుగు పట్టుకున్నాడండి. స్తోత్రం 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 అంటుంటే పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చాడంటే ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి, ఈ నెమ్మది, ఈ విశ్రాంతి నీకు కలగాలనుకుంటే, వాక్యం సమృద్ధిగా ఉంది కనుక కొట్ల నిండా నీ బ్రతుకులో నీకు ఒక విడుదల కలగాలనుకుంటే, నీ మనస్సుకు విడుదల కలగాలంటే, నీ మనస్సు పవిత్రపరచబడాలంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీ నాలుగు పట్టుకొని చెప్పసఖ్యముగా నీ మూలుగుల చేత నీ దగ్గర ప్రార్థన చేయిస్తాడు. ఆ మూలుగులతో ప్రార్థన చేసి భాషలో మాట్లాడి ఆనందించి సంతోషించిన తర్వాత నీ ఆత్మ, ప్రాణం, శరీరం ఫ్రీ అయిపోతుంది, తేలికైపోతుంది. బైబిల్లో రాసిన ఆడపిల్లకేంటి, మగపిల్లలకి ధాన్యం, మరి మీకేంటి ద్రాక్షరసం. మీకు ఇప్పుడు ఇచ్చానంటే మీరు ఏమైపోతారు? పైన దాని వాళ్ళు ఏమైపోతారు? మత్తెక్కిపోతారు. అది కొత్త ద్రాక్షరసం. ఆకాశం నుంచి ఒక రోజున బలమైన గాలి వంటి ఒక ఆత్మ దిగి అక్కడ ఉన్న వాళ్ళ మీదకి అందరికీ ఆత్మ, పరిశుద్ధాత్ముడు వాలిపోయాడటండి. వాలిపోతే వీళ్ళు ఆత్మతో నింపబడి ఆనందించి గంతులేస్తా ఉంటే, ఆనందంగా పరవశం చేస్తా ఉంటే, హృదయ హృదయ అని పరచుని మొక్కల మీద లెగస్తా ఉంటే కొంతమంది వీళ్ళు కొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అనుకున్నారంట. అది ద్రాక్షరసం అంటే. న్యూ వైన్ అంటే ఏంటంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడితేనే కానీ మీ అడుగులు తడబడకుండా ముందుకు పోయేదానికి వీలు కాదు. అందుకని స్పెషల్గా ప్రవక్త అంటాడు, వాళ్ళకి ధాన్యం పెడతాను. అందుకే ఆ ధాన్యాన్ని సేకరించిన వాడు ఏమంటాడంటే తినుమో తాగుము అంటున్నాడు. మరి రెండు చెప్తున్నాడు. తాగేదేమో ద్రాక్షరసం, తినేదేమో దేవుని వాక్యం. ఇవి రెండు తింటేనే, ఇవి రెండు తాగితేనే మన వ్యక్తిగత జీవితంలో ఒక నూతన ఒరవడి, ఒక నూతన అనుభవం ప్రారంభమవుతుంది. ఇంతవరకు ధాన్యము చేత నూతన జీవమని, నూతన ద్రాక్షరసము చేత నీ ఆత్మకి, శరీరానికి, ప్రాణానికి ఉల్లాసమని, ఉజ్జీవమని విన్నారు. ఇప్పుడు మీ భావి జీవితాన్ని గూర్చి ఒక తీర్మానానికి మీరు రావాలి. ఈ రోజు మీరు చేసుకునే తీర్మానాన్ని బట్టి ఇక మీ జీవితకాలం అంతా సుఖము, నెమ్మది అనుభవిస్తారు. దయచేసి అందరూ మోకరించండి. మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యవనస్తులైన ఈ బిడ్డల్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. మీరు కాచుకోకపోతే కాపాడు వారి ప్రయాసం వ్యర్థము అని మేము చదువుతున్నాం.
గమ్యము తెలియని ఈ వయస్సులో మీరే ఈ బిడ్డలకు గురిగా ఉండి చేతిని పట్టి నడిపించమని కోరుకుంటున్నాను. ఈ మాటలు విన్న ఏ ఒక్కరూ శాపానికి గురి కాకుండా సహాయం చేయండి. శరీరాల్లో మంచి ఆరోగ్యం ఇవ్వండి. చదువులు ఎందుకు కూడా ఉన్నతమైన స్థాయికి పిల్లల్ని నడిపించండి. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించే బిడ్డలుగా తీర్చిదిద్దండి. సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఈ పాప ప్రపంచంలో ఉన్న మాలిన్యం అంటకుండా సహాయం చేయండి. రాబోయే దినాల్లో ఈ బిడ్డలు ప్రతి చోట సాక్షిగా నిలబడినట్లు ఒక నూతనమైన కృపని ఈ క్షణమే మీరు దయచేయండి. తుచ్చమైన అభిలాషల వైపు ప్రాకులాడకుండా నీ వాక్యాన్ని గుండెల్లో దాచుకుని ఆ దిశగా బలపరచబడి స్థిరపరచబడినట్లు సహాయం చేయండి. ఏ విధము చేతనైనా ఈ బిడ్డల జీవితాల్లో మీరు ప్రారంభించిన పనిని పూర్తి చేసి నీ మహిమగల రాకడ కొరకు సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.